శబరి, ఒడిస్సీ సినిమాకి తీసుకెళ్ళవా? మీటింగ్లో ఉన్నాను. ఇప్పుడు మూవీ అంటావేంటి? అవునా? వీకెండ్ ఏం మీటింగ్? నీకు రీసెంట్గా మా కంపెనీలో జరిగింది చెప్పలే కదా. మా కంపెనీలో ఏమైందంటే మాది ఒక మైక్రో సర్వీస్ సిస్టమా. ఇప్పుడు ఈ మైక్రో సర్వీస్ సిస్టంలో ఏమైందంటే సడన్గా ఒక మైక్రో సర్వీస్ డౌన్ అయిపోయింది అన్నమాట. మా ఫ్రెండ్ ఏం చేశాడు, డౌన్ అయింది కదా అని చెప్పేసి దాన్ని రీస్టార్ట్ చేశాడు. రీస్టార్ట్ చేస్తే వర్క్ అవ్వాలి కదా, కానీ అదేమైంది మళ్ళీ డౌన్ అయిపోయింది అన్నమాట. ఎందుకని లోపలికి వెళ్ళి చూస్తే ఈ మైక్రో సర్వీస్ ఉంది కదా, దీన్ని చాలామంది క్లయింట్స్ పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ క్లయింట్స్ అందరూ ఏం చేశారు, దీని నుంచి రెస్పాన్స్ రావట్లేదు కదా అని చెప్పి కాన్స్టెంట్గా రీట్రేస్ చేస్తున్నారు. ఈ రీట్రేస్ చేయడం వల్ల ఈ సర్వీస్ రీస్టార్ట్ చేసిన కూడా డౌన్ అయిపోతున్నాడు కాన్స్టెంట్గా. మా లీడ్ ఇదంతా చూసి ఏంటి మీరు అసలు రీట్రేస్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, మీరు అసలు రీట్రేక్ కూడా మీది బాగాలేదు అని చెప్పి దాని మీద పెద్ద మాస్టర్ క్లాస్ ఇస్తున్నాడు. ఈ టైంలో నువ్వు సినిమాకి రమ్మంటున్నావు. అవునా? మాస్టర్ క్లాస్లో ఏం చెప్పాడేంటి? వింటావు మరి నువ్వు? వింటా, చెప్పు. రా చెప్తాను. అయితే లెట్స్ సే ఇది ఒక ఆర్డర్ సిస్టము, ఇది ఒక ఇన్వెంటరీ సిస్టమ్. ఓకేనా? ఇది ఒక ఆర్డర్ సర్వీసు, ఇది ఒక ఇన్వెంటరీ సర్వీసు. ఇప్పుడు ఆర్డర్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఇన్వెంటరీ సర్వీస్కి ఒక ఏపీఐ కాల్ చేస్తుంది. ఏమని, అరే నేను ఆర్డర్ ఇలాగ బుక్ చేశాను రా, దానికి ఇన్వెంటరీ రిజర్వ్ చేయరా అని చెప్పి ఏపీఐ కాల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఏపీఐ అనేది దానికి ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఫిగర్అవుట్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఎప్పుడు రీట్రేస్ చేయాలి అనేది ఫస్ట్ మనం ఫిగర్అవుట్ చేయాలన్నమాట. ఎప్పుడు రీట్రేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐకి ఒక 400 ఎర్రర్ వచ్చింది. 400 ఎర్రర్ అంటే ఏంటి, నువ్వు రాంగ్ ఆర్గ్యుమెంట్స్ పంపించావు. నెక్స్ట్ ఇంకేం ఎర్రర్ వస్తుంది, 500 ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు 500 ఎర్రర్ అంటే ఏంటి, అదొక ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, లేకపోతే 502 కాకపోతే, లేకపోతే ఇలా డిఫరెంట్ టైమ్ అవుట్ ఎర్రర్స్ కానీ ఇలా డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ ఎర్రర్ కోడ్కి మనం రీట్రై చేయాలి అని చెప్పాను. ఇప్పుడు 400 ఎర్రర్ వచ్చింది అనుకో, 400 ఎర్రర్ రీట్రై చేస్తామేంటి, చెయ్యం. ఎందుకు, చేసినా కూడా సేమ్ ఎర్రరే వస్తుంది కాబట్టి. అదే టైమ్ అవుట్ ఎర్రర్ అనుకో, దానికి రీట్రై చేస్తే వర్క్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఫిగర్అవుట్ చేయాల్సిందంటే ఎలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం రీట్రై చేయాలి అని చెప్పాను. ఇప్పుడు అది ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు రీట్రైకి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫిక్స్డ్ రీట్రై. అంటే ఏంటి, ఇప్పుడు ఫిక్స్డ్ రీట్రైల్ ఏముందంటే నీ ఆర్డర్ సిస్టమ్ ఉంది, నీ ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఏపీఐ కాల్ చేయగానే నీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఎర్రర్ రాగానే నువ్వు రీట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఆర్డర్ సిస్టమ్ దగ్గర మ్యాక్సిమం ఒక 10 రీట్రేస్ చెయ్యు అని చెప్పి అంటాం అన్నమాట. ఫిక్స్డ్గా పెట్టేస్తాం. ఇదేం చేస్తుంది, ఎర్రర్ రాగానే ఒక రీట్రై చేస్తుంది. ఇప్పుడు రీట్రై కూడా ఎర్రర్ వచ్చిందనుకో మళ్ళీ ఇంకో ట్రై చేస్తుంది అనమాట. దానికి కూడా మళ్ళీ ఎర్రర్ వచ్చిందనుకో మళ్ళీ ట్రై చేస్తాం. అలాగా ఒక 10 టైమ్స్ అలా చేస్తూ ఉంటుంది అనమాట కాన్స్టెంట్గాను. ఇప్పుడు నీకు ఇది ఏమనిపిస్తుంది, బాగానే ఉంది కదా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నీ ఇన్వెంటరీ సిస్టమ్కి చాలామంది క్లయింట్స్ కాల్ చేస్తున్నారనుకో, ఇప్పుడు ఈ చాలామంది క్లయింట్స్ కాన్స్టెంట్గా బ్లైండ్గా రీట్రేస్ చేసేస్తున్నారనుకో, అప్పుడు చాలా బ్లైండ్ అయిపోద్ది అనమాట. దీని మీద ప్రెషర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఓకేనా? సో అందుకే ఈ బ్లైండ్ మెకానిజం అనేది మేబీ చిన్న స్కేల్లో వర్క్ అయిపోతుంది. ఈవెన్ మా స్కేల్లో కూడా చాలాసార్లు వర్క్ అయిపోయింది అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువ మైక్రో సర్వీస్లు పెద్ద స్కేల్కి వెళ్ళేటప్పటికి ఈ బ్లైండ్ రీట్రేస్ అనేది అంత ఎక్కువగా వర్క్ కాదనమాట. అందుకే మనం బ్లైండ్గా రీట్రై చేయకుండా దీనికోసం సెకండ్ ఇంకో ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఎక్స్పోనెన్షియల్ రీట్రై అనమాట. ఈ ఎక్స్పోనెన్షియల్ రీట్రై ఏమవుద్దంటే ఒకసారి చెప్తాను. ఇప్పుడు నీ ఆర్డర్ ఉంది, నీ ఇన్వెంటరీ ఉంది, నువ్వు ఏపీఐ కాల్ చేసావు, నీకేమో ఎర్రర్ వచ్చింది. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ అదొక రీట్రై చేస్తారనమాట. ఓకేనా? రీట్రై చేసిన తర్వాత ఆ రీట్రైకి ఎర్రర్ వచ్చిందనుకో, అది ఏం చేస్తుందంటే వెంటనే ఇంకో రీట్రై చేయకుండా ఒక 100 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేసిన తర్వాత ఇంకో రీట్రై చేస్తారనమాట. ఇప్పుడు ఆ రీట్రై కూడా ఎర్రర్ వచ్చిందనుకో, అది ఏం చేస్తుందంటే మళ్ళీ 100 మిల్లీ సెకండ్స్ కాకుండా లెట్సే ఒక 300 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఇంకో రీట్రై చేస్తుంది. దానికి కూడా ఎర్రర్ వచ్చిందనుకో, ఈసారి ఏం చేస్తుందంటే 600 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసే కాన్స్టెంట్గా ఏమవుతుందంటే మనం ఒకటే టైం పీరియడ్లో రీట్రేస్ చేయకుండా ఒక ఎక్స్పోనెన్షియల్ వేలోని మనం టైం పెంచుకుంటూ రీట్రేస్ చేస్తాం అనమాట. దీనివల్ల మన ఇన్వెంటరీ సర్వీస్ మీద మరీ ఎక్కువ ప్రెషర్ వెంటనే పడదనమాట. అది దాని హోల్ గోల్. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది వినడానికి, కాకపోతే దీంట్లో కూడా ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు నీ ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు నీ ఇన్వెంటరీ సిస్టమ్కి చాలామంది క్లయింట్స్ ఎక్స్పోనెన్షియల్గా రీట్రేస్ చేస్తున్నారు. ఐడియల్గా బాగానే వర్క్ అవ్వాలి. కాకపోతే ఈవెన్ ఎక్స్పోనెన్షియల్లో కూడాను ఆ క్లయింట్స్ అందరూ ఒకటే టైంకి పిలుస్తున్నారు అన్నమాట. అంటే ఎలాగా, ఫస్ట్ వీడు 100 మిల్లీ సెకండ్స్కి అందరూ పిలుస్తున్నారు, నెక్స్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ 300 మిల్లీ సెకండ్స్కి అందరూ పిలుస్తున్నారు, మళ్ళీ అందరూ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ 600 మిల్లీ సెకండ్స్కి అందరూ పిలుస్తున్నారు. సో ఈవెన్ ఎక్స్పోనెన్షియల్ రీట్రేస్లో కూడాను అందరూ ఒకేసారి పిలవడం వల్ల నీ ఇన్వెంటరీ సిస్టమ్ మీద మళ్ళీ ప్రెషర్ పెరిగిపోతుందన్నమాట. అందుకే మనం దీనికోసం ఏం చేస్తామంటే జిట్టరింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఈ జిట్టరింగ్లో ఏం చేస్తామంటే ప్రతి సర్వీస్లో కూడాను ప్రతి క్లయింట్లో కూడాను ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తాం అన్నమాట.
ర్యాండమ్గా నెంబర్ యాడ్ చేయడం వల్ల ఏమవుద్దంటే అందరూ ఒకేసారి పిలకుండా వాళ్ళ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుద్ది అనమాట, ఒక్కొక్కరు ఒక టైంలో పిల్లర్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీ ఇన్వెంటరీ సిస్టమ్ని ఎక్స్పోనెన్షియల్ జిట్టర్ వాడడం వల్ల దాని మీద మరీ హెవీ లోడ్ పెరగకుండా మనం కొంచెం కాపాడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ జిట్టర్ వీటి వల్ల కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి రా చెప్తాను. ఇప్పుడు లెట్స్ నీ దగ్గర ఒక ఆర్డర్ సిస్టమ్ ఉంది, ఒక ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆర్డర్ అనేది ఇన్వెంటరీకి ఒక ఏపీఐ కాల్ చేసింది, ఆ ఏపీఐ కాల్ అనేది ఫెయిల్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఆర్డర్ ఏం చేస్తుంది, సింపుల్గా ఒక రీట్రై చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు రీట్రై చేసిన సమయం అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ సిస్టంలోని దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది అన్నమాట. ఆ థ్రెడ్ అనేది అలా ఉండిపోతుంది. మళ్ళీ నువ్వేమంటున్నావు, ఈ రీట్రైకి కూడా ఎర్రర్ వస్తే అది కొంతసేపు ఆగి ఇంకో రీట్రై చేస్తా అంటున్నావు. ఆ టైంలో ఈ థ్రెడ్ ఇంకా అలా ఉంటుంది అన్నమాట. సో చాలా ఏపీఐ కాల్స్ అలా ఫెయిల్ అయిపోతే కొద్దీ నీ సిస్టంలోని ఆర్డర్ సిస్టంలోని థ్రెడ్స్ అనేవి స్టక్ అయిపోతూ ఉండిపోతాయి అన్నమాట. ఈ స్టక్ అయిపోతూ ఉండిపోవడం వల్ల ఫైనల్గా నీ ఆర్డర్ సిస్టమే డౌన్ అయిపోద్ది అనమాట. అదేంటిది, ఇన్వెంటరీ సిస్టమ్ని కాపాడడం కోసం నువ్వు ఆర్డర్ సిస్టమ్ని డౌన్ చేసుకుంటున్నావు అన్నమాట. సర్క్యూట్ బ్రేకర్ అనేది ఈ ప్రాబ్లమ్ని చాలా ఇంటెలిజెంట్గా ట్యాకిల్ చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుందంటే, ఇప్పుడు నీ ఆర్డర్ సిస్టమ్ ఉంది, ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. నీ ఆర్డర్ అనేది ఇన్వెంటరీకి ఒక ఏపీఐ కాల్ చేస్తుంది. ఇప్పుడు మనకేమైంది, ఈ ఏపీఐ కాల్ అనేది ఫెయిల్ అయింది. దాని తర్వాత ఇంకో ఏపీఐ కాల్ చేసింది, అది కూడా ఫెయిల్ అయింది. ఇంకో ఏపీఐ కాల్ చేసింది, అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆర్డర్ సిస్టమ్ అనుకుంది, ఎందుకురా మనం చేసిన ప్రతి ఏపీఐ కాల్ ఫెయిల్ అయిపోతుంది, మనం ఏం చేద్దాం అంటే అసలు ఇన్వెంటరీకి పిలడం ఆపేద్దాం. ఎందుకు పిలాలి, అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. లాస్ట్ 60 సెకండ్స్లోని ఆల్మోస్ట్ ఒక 200 రిక్వెస్ట్స్ అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి. ఇన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే అసలు ఇన్వెంటరీ సిస్టమ్ని పిలను అని చెప్పని అది సర్క్యూట్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకే, దీన్నే సర్క్యూట్ బ్రేకర్ కాన్సెప్ట్లోని సర్క్యూట్ ఓపెన్ అంటాం అన్నమాట. సర్క్యూట్ ఓపెన్ చేస్తే ఏమవుద్ది అంటే అసలు ఏ కాల్స్ ఇంక ఇన్వెంటరీకి వెళ్ళవు. ఎవరైనా ఆర్డర్ సిస్టమ్కి వచ్చి ఇన్వెంటరీ రిజర్వ్ చేయంటే ఆర్డర్ ఏం చేస్తుందంటే నేను ఇన్వెంటరీని పెళ్ళలేను అని చెప్పని వెంటనే వాళ్ళకి ఎర్రర్ ఇచ్చేస్తారు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, నీ ఆర్డర్లో థ్రెడ్స్ అనేవి స్టక్ అయిపోతూ ఉండవు, నీకు వెంటనే ఎర్రర్స్ అయిపోతాయి అనమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఏం చేస్తుందంటే చూస్తుంది, చాలాసేపు మనం అసలు ఇన్వెంటరీకి పిలకుండా ఉన్నాం కదా, మేబీ ఇన్వెంటరీ బాగుపడిందేమో అని చెప్పని మెల్లిగా సర్క్యూట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సర్క్యూట్ని క్లోజ్ చేసి ఒక చిన్న ఏపీఐ కాల్ ట్రై చేస్తాను అనమాట. చిన్న ఏపీఐ కాల్ సక్సెస్ అయింది అనుకోండి, కంప్లీట్గా సర్క్యూట్ క్లోజ్ చేస్తుంది. సర్క్యూట్ క్లోజ్ చేసి రెగ్యులర్ ఏపీఐ కాల్స్ ఫ్లో అవుతుంటుంది అన్నమాట. ఒకవేళ ఆ ఏపీఐ కాల్స్ ఫెయిల్ అయిపోయి అనుకోండి, మళ్ళీ సర్క్యూట్ ఓపెన్ అయిపోద్ది అన్నమాట. సో హోల్ పాయింట్ ఏంటి అంటే, దీనివల్ల ఏంటి అంటే నీ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇన్వెంటరీ డౌన్ అయినా కూడాను నీ ఆర్డర్ సిస్టమ్ అనేది సేఫ్ అవ్వగలదు అనమాట. సో ఈ విధంగా సర్క్యూట్ బ్రేకర్ వాడడం వల్ల నీ ఇన్వెంటరీ సిస్టమ్ డౌన్ అయినా కూడాను నీ ఆర్డర్ సిస్టమ్ని నువ్వు కొంత సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు రీట్రై మెకానిజంలో ఫోర్త్ స్ట్రాటజీ ఏంటి అంటే, నీ ఆర్డర్ ఉంది, నీ ఆర్డర్ ఇన్వెంటరీకి పిలుస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఇన్వెంటరీకి పిలిచే టైంలో ఏదో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం సింపుల్గా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆర్డరు ఇన్వెంటరీకి పిలుస్తుంటే ఏపీఐ ఫెయిల్ అయింది. అప్పుడు ఆర్డర్ ఏం చేస్తుందంటే ఏపీఐ ఫెయిల్ అయింది కదా, ఓకేలే అని చెప్పని ఒక మెసేజ్ క్యూని పెట్టుకుంటుంది పైన. ఈ మెసేజ్ క్యూకి చెప్తుంది, అరే మెసేజ్ క్యూ ఈ ఈ రిక్వెస్ట్ నువ్వు దాచుకొని ఎప్పుడైతే ఇన్వెంటరీ వర్క్ అవుతుందో అప్పుడు దానికి ఇచ్చేయి అని చెప్పని అది వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఏంటి అంటే అసలు నీ థ్రెడ్స్ అనేవి వెంటనే బ్లాక్ అవ్వట్లేదు. ఎందుకు, రిక్వెస్ట్ వస్తుంది, చెక్ చేస్తుంది ఇన్వెంటరీ ఫెయిల్ అయిపోతుందని చెప్పి వెంటనే మనం మెసేజ్ క్యూలో పుష్ చేసి ఆ రెస్పాన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఎప్పుడైతే ఈ మెసేజ్ క్యూ అనేది ఇన్వెంటరీ మళ్ళీ ఓపెన్ అవుతుందో అప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది ఇన్వెంటరీకి ఇస్తుంది అనమాట. సో దీనివల్ల ఇక్కడ కూడా నువ్వు ఆర్డర్ని మళ్ళీ సేవ్ చేసుకుంటున్నావు అన్నమాట. సో ఇక్కడ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే నీ ఆర్డర్ సిస్టమ్ని మళ్ళీ నువ్వు ఇన్వెంటరీ డౌన్ అయినా కూడాను ఇలా థర్డ్ పార్టీకి నీ రిక్వెస్ట్ ఇచ్చేసి నువ్వు సేవ్ చేసుకుంటున్నావు అన్నమాట. సో ఇలా మెసేజ్ క్యూ వాడడం అనేది ఒక స్ట్రాటజీ. జనరల్గా చాలాసార్లు మా కంపెనీలో ఈ మెసేజ్ క్యూ స్ట్రాటజీ చాలా ఎక్కువ వాడేవారు. ఇంకో ఫైనల్ స్ట్రాటజీ ఏంటి అంటే బడ్జెట్ స్ట్రాటజీ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గూగుల్ వీళ్ళందరూ చాలామంది ఇలాంటి కాన్సెప్ట్స్ వాడేవారంట. మేము ఎప్పుడు వాడలేదు, కానీ కాన్సెప్ట్ మొత్తం చదువుతున్నా చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. అది ఎలా వర్క్ అవుతుందంటే చెప్తాను. ఇప్పుడు ఆర్డర్ సిస్టమ్ ఉంది, ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఆర్డర్ అనేది ఇన్వెంటరీకి రిక్వెస్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇది మళ్ళీ ఇంకో ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, మళ్ళీ ఇంకో ట్రై చేస్తాను అనమాట. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారన్నమాట. బడ్జెటింగ్లో ఏమవుద్ది అంటే అసలు ఆర్డర్ సిస్టమ్కి మ్యాక్సిమం నేను ఒక 200 రీట్రైసే ఇస్తాను అని అంటది అన్నమాట. అదవుతుందా. ఇప్పుడు ఆర్డర్ సిస్టమ్ అనేది ఇన్వెంటరీకి లెట్స్ సే ఓవరాల్గా ఒక 10,000 రిక్వెస్ట్ చేయగలదు అనుకో, రెగ్యులర్ రిక్వెస్ట్.
రెగ్యులర్ రిక్వెస్ట్ 10,000 చేయగలిగితే రీట్రేస్ మాత్రం కేవలం 200 మాత్రమే చేయగలను అని చెప్తుంది అనమాట. సో 200 బడ్జెట్ అయిపోగానే ఏమవుద్ది అంటే ఇది ఇంకా రీట్రేస్ చేయలేదు, డైరెక్ట్గా ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇదొక స్ట్రాటజీ అనమాట. సో గూగుల్ కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ బడ్జెటింగ్ కాన్సెప్ట్ వాడి వాళ్ళ సిస్టమ్స్ని సేవ్ చేసుకుంటారన్నమాట. సో ఈ విధంగా మన ఆర్డర్ సిస్టమ్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడుతుంది అనమాట దాన్ని సేవ్ చేసుకోవడం కోసం. ఇంట్రెస్టింగ్ ఉంది కదా? అవునవును, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయిపోయింది కదా, పద సినిమాకి పోదాం. ఇంకా మ్యాటర్ అవ్వలేదు. ఇంతవరకు నేనేం చెప్పాను, ఆర్డర్ సిస్టమ్ ఏమేమి చేయగలదు మాత్రమే చెప్పాను. ఇటువైపు ఇన్వెంటరీ సిస్టమ్ కూడా కొన్ని చేయగలదు అనమాట, అవి కూడా చెప్దాం. ఇప్పుడు ఈ సినారీలో మన ఇన్వెంటరీ సిస్టమ్ అనేది సర్వర్లా యాక్ట్ చేస్తుంది కదా, ఎందుకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా కొన్ని మెకానిజమ్స్ వాడుతామట. ఫస్ట్ మెకానిజం ఏంటి అంటే రేట్ లిమిటింగ్ మెకానిజం. అంటే ఏంటంటే సర్వర్ ఏం చేస్తుందంటే చాలా రిక్వెస్ట్ దానికి రాకుండా అది రేట్ లిమిటింగ్ పెట్టుకుంటుంది అనమాట. అంటే నాకు ఇన్ని రిక్వెస్టే రావాలి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక సెకండ్కి 10,000 రిక్వెస్ట్ కానీ లేకపోతే 1,00,000 రిక్వెస్ట్ కానీ అలా ఒక లిమిట్ పెట్టుకుంటుంది. సో అంతకన్నా ఎక్కువ రిక్వెస్ట్ రాలేవు, నువ్వు రీట్రేస్ చేసుకున్నా కూడాను అవి రాలేవు అనమాట. అదొక స్ట్రాటజీ. రేట్ లిమిటింగ్ కాకుండా అది ఇంకో స్ట్రాటజీ వాడుతుంది. అదేంటి అంటే అడాప్టివ్ రేట్ లిమిటింగ్ అనమాట. ఇది ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నీ ఇన్వెంటరీ ఉంది, నీ ఇన్వెంటరీ అనేది రెగ్యులర్గా గాను ఒక 10,000 రిక్వెస్ట్ పర్ సెకండ్ హ్యాండిల్ చేస్తుంది, రేట్ లిమిటింగ్ పెట్టింది, ఓకేనా. ఇప్పుడు మెల్లమెల్లగా దాని మీద లోడ్ పెరిగిపోతుంది. లోడ్ పెరిగిపోయి CPU కానీ మెమొరీ కానీ అన్ని ఫ్లక్చుయేషన్స్ వస్తాయన్నమాట. ఫ్లక్చుయేషన్స్ రాగానే ఈ అడాప్టివ్ రేట్ లిమిటింగ్లో ఏమవుద్దంటే CPU మెమొరీ బట్టి అసలు ఆ టైంలో అది ఎన్ని రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలదు. ప్రాబ్లీ 10,000 చేయలేకపోవచ్చేమో, ప్రాబ్లీ 5,000 చేయొచ్చేమో. 5,000 లిమిట్ని పెడుతుంది అనమాట. సో ఒక్కసారిగా ఓన్లీ నువ్వు 5,000 రిక్వెస్ట్ మాత్రమే చేయగలవు అనమాట. అదే CPU మెమరీ ఇంకా పాడైపోతుంది అనుకో, మేబీ 200 రిక్వెస్ట్ చేయగలదేమో. అదవుతుందా? సో కాన్స్టెంట్గా ఇది రేట్ లిమిటింగ్ అనేది మార్చేస్తుంటుంది అన్నమాట దాని హెల్త్ మెట్రిక్స్ బట్టి. సో ఈ విధంగా అడాప్టివ్ రేట్ లిమిటింగ్ వాడడం వల్ల సిస్టమ్స్ అనేవి కొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రిసోర్స్ రెస్ట్రిక్షన్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు నీ ఆర్డర్ సిస్టమ్ ఉంది, నీ ఇన్వెంటరీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇన్వెంటరీ ఏమంటుంది అంటే ఇన్వెంటరీ దగ్గర కొన్ని రిసోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CPU కానీ మెమొరీ కానీ లేకపోతే థ్రెడ్ పూల్ ఉంటుంది. ప్రతి రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడం కోసం కొన్ని థ్రెడ్ పూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెంటరీ దగ్గర ఒక 1000 థ్రెడ్ పూల్ ఉంది. అంటే నువ్వు ఎన్ని రిక్వెస్ట్ చేస్తే ఆ అన్ని రిక్వెస్ట్ ఈ 10,000 థ్రెడ్ పూల్స్ వాడుకొని అది ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఇన్వెంటరీ ఏం చేస్తుంది ఇంటెలిజెంట్గాను, నేను ఆర్డర్ కోసం కేవలం 300 మాత్రమే ఇస్తాను, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఆర్డర్ కాకుండా లెట్స్ సే కస్టమర్ అని ఇంకోటి ఉంది, దానికి నేను కేవలం 200 ఇస్తాను. అలాగా అది బడ్జెట్ చేస్తుంది అనమాట, రిస్ట్రిక్ట్ చేస్తుంది రిసోర్స్ని. ఆర్డర్కి నేను 300 ఇస్తాను, దీనికి 200 ఇస్తాను అని చెప్తాను. ఆర్డర్ అనేది బై మిస్టేక్ ఎక్కువ రిక్వెస్ట్ చేద్దామన్నా అది ఎలా వచ్చేది అనమాట. ఎందుకు అది రిసోర్సెస్ని కన్స్ట్రెయిన్ చేసింది, నువ్వు ఇన్ని రిక్వెస్టే చేయగలవు అని చెప్పని. సో ఈ స్ట్రాటజీ వాడి కూడాను సర్వర్ చాలాసార్లు రీట్రేస్ నువ్వు ట్రై చేస్తున్నా కూడాను నేను రెస్ట్రిక్ట్ చేయగలదు అనమాట. సో ఓవరాల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లయింట్ సైడ్ ఉంది, సర్వర్ సైడ్ ఉంది. ఈ రెండు కూడాను డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి రీట్రేస్ వాడుతుంది. రీట్రేస్ వాడినప్పుడు కూడాను వేరే వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడుతుంది అన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా? ఏం ఇంట్రెస్టింగ్గా ఏంటో, ఈ ప్రాబ్లమ్స్ కూడా క్రిస్టోఫర్ నోలన్ మూవీ లాగా అర్థం అవ్వలేనట్టే ఉన్నాయి. అవునా, నీకు అర్థం కాలేదా?